హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఐకియా యాజ్ ఈ సేల్ నిన్న పెట్టా నేను. అండ్ అది మీరు చూడనట్లయితే లాస్ట్లో లింక్ చేస్తే తప్పకుండా చూసేయండి. అండ్ దెన్ ఈ వీకెండ్ మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. యాజ్ ఈస్లో అన్నీ బాగానే ఉన్నాయి. నిన్న కామెంట్ వచ్చింది, మీరు ఎప్పుడు చేశారు ఈ వీడియో, ఇప్పుడు వెళ్తే అవి ఉంటాయా అనేసి. నేను ఈ వీడియో చేసి జస్ట్ 2 డేసే అయింది. సో మ్యాక్సిమం ఉంటాయి యాజ్ ఈజ్లో అయితే. ఐకియా స్టోర్లో అయితే ఇంకా డెఫినెట్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టోర్లో పైన ఫ్లోర్లోంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఈ వైట్ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. 549. దానికి వచ్చిన ఈ పాట్ వచ్చేసి 179 ప్లాస్టిక్ది. ఇది అయితే ఫ్లవర్ పాట్స్లో చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి. ఎందుకంటే సమ్మర్ అంటే ఇంకా ఆబ్వియస్లీ గార్డెనింగ్ ఉంటుంది కదా, అందుకని. అండ్ ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వైట్ ఆన్ వైట్, చాలా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను ఇంతకు ముందు మా ఇంట్లోకి అమెజాన్ నుంచి తెప్పించాను, బట్ ఐకియాలో ఫస్ట్ టైం చూపిస్తున్నా, అందుకే నేను షేర్ చేసుకుంటున్నా. మనం ఫర్నిచర్ని అటు ఇటు జరిపేటప్పుడు కింద సౌండ్ వస్తూ ఉంటుంది కదా, సో వాటికి ఇవి కుషన్ లాగా ఇట్లా తగిలి అతికించాలన్నమాట. అండ్ అప్పుడు మనం ఫర్నిచర్ని జరిపినా కానీ కింద గీతలు పడకుండా ఉంటాయి, సౌండ్ రాకుండా ఉంటుంది. సో మా ఇంట్లో గ్లాస్ టీపాయ్కి నేను అమెజాన్ నుంచి కొన్నా, ఇప్పుడు ఐకియాలో కూడా వచ్చాయి. 449 రూపీస్. అండ్ ఇది వచ్చేసి 6490 రూపీస్ది. 1000 రూపీస్కే తక్కువకి వస్తుందండి. ఎందుకంటే ఐకియా ఫ్యామిలీ ప్రైస్ అనమాట. మీరు ఏం చేయండి అంటే, ఎక్కడైనా కానీ ఐకియా స్టాఫ్ కనిపిస్తే నేను ఫ్యామిలీ మెంబర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పండి. జస్ట్ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే ఫ్యామిలీ మెంబర్షిప్ వచ్చేస్తుంది ఫ్రీగా. అప్పుడు మీరు ఈ డిస్కౌంట్స్ అన్నీ తీసుకోవచ్చు చక్కగా, చాలా వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఈ ల్యాంప్ చూడండి, ఇట్స్ మేడ్ ఆఫ్ పేపర్, ఓన్లీ 799. దిస్ ఈజ్ సో గుడ్, చాలా బాగా నచ్చింది నాకు. అయితే బల్బ్ ఇంక్లూడ్ అవ్వకపోవచ్చు, బల్బ్ ఒక్కటి మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అదొక 200 ఎంతో ఉండొచ్చు ఐ గెస్. బట్ దిస్ ఈజ్ రియలీ గుడ్. వైర్ కూడా మంచిగా లాంగ్గా వచ్చింది, బట్ పేపర్ది, సో జాగ్రత్త, దాన్ని ఇంకా టచ్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటే వస్తుంది. 799 చాలా నాకు చీప్ అండ్ బెస్ట్ లాగా అనిపించింది అనమాట. ఇంకోటి వచ్చేసి ఈ టేబుల్ అండి, స్టడీ టేబుల్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మీరు ఏమైనా తీసుకుందాము అనుకుంటే మాత్రం దీని మీద కూడా మంచి డిస్కౌంట్స్ కనిపించాయి నాకు. స్టడీ టేబుల్స్ మీద బాగుంది, ఇది ఎందుకు నాకు నచ్చింది. దీని కలర్ బాగుంది, దీని సైజ్ కూడా కాంపాక్ట్గా ఉంది. అయితే ఐకియాలో మీరు టేబుల్స్ తీసుకుంటే మాత్రం కీబోర్డ్కి అది ఫెసిలిటీ రాదండి, ల్యాప్టాప్స్కే వాడుకోవాల్సి ఉంటుంది. సో డెస్క్టాప్కి కుదరదు అనమాట. సో ఇట్లా దాన్ని ఏమంటారు, కీప్యాడ్ రాదు. అండ్ ఇది వచ్చేసి మినిమలిస్టిక్, ఇంకా 2990, చాలా చిన్నది, జస్ట్ కింద ఒక షెల్ఫ్ వచ్చింది అంతే. ఇంకోటి వచ్చేసి స్టాండింగ్ డెస్క్ అండి, 17,000 ఆల్మోస్ట్. ఇది బాగుంది అసలు. యాక్చువల్గా ఇలాంటివి తీసుకుంటేనే బెస్ట్ ఏమో, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎప్పుడన్నా కూర్చోవాలి అనుకుంటే దీన్ని కిందకి అనుకొని చైర్ వేసుకోవచ్చు, లేదంటే నించొని చేసుకోవచ్చు. అసలు దిస్ ఈజ్ ద బెస్ట్ డెస్క్ అనిపించింది నాకు. మినిమలిస్టిక్, చక్కగా ఎంత తక్కువ అయి ఉందన్నమాట. అంటే దీన్ని మరీ సైజు కూడా పెద్దగా లేదు, సో మన ఇంట్లో ఎక్కడైనా పడుతుంది. బాగుంది అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఇది నాకు కనబడలేదు. 17,000 దీని ప్రైస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి క్యాడీ. దీని మీద నా చూపు ఎప్పటి నుంచి ఉంది తెలుసా, 1 ఇయర్ నుంచి ఉంది. ఐ వాంటెడ్ టు బై, కానీ ఇక నేను అలా పోనీలే అన్నట్లు ఉంటున్నాను అనమాట. 899. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ విల్లాస్లో ఉండే వాళ్ళకి క్లీనింగ్ ప్రోడక్ట్స్ కిందకి పైకి డస్టింగ్కి కానీ, లేదా మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి, వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కిందకి పైకి క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ ఊరికే చేత్తో పట్టుకొని తిరగడం కంటే ఇట్లాంటి దాంట్లో వేసుకుంటే ఇట్స్ ఈజీ అనమాట. స్టోరింగ్ కూడా ఈజీ, నీట్గా కూడా ఉంటుంది ఒక చోట పెట్టినా కానీ. ఇంకోటి ఇది చాలా తక్కువకు ఉంది చూడండి, 899. ఇది ప్లాస్టిక్ది షెల్ఫ్, చాలా సన్నది. జనరల్గా ఫ్రిడ్జ్కి గోడకి మధ్య స్పేస్ ఉంటుంది కదా, అక్కడ పెడుతుంటారు. మా ఇంట్లో కూడా ఉంది. దీంట్లో నేను ఆనియన్స్, పొటాటోస్ వేస్తుంటాను. ఇది మనం వాష్రూమ్లో కూడా పెట్టుకొని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ అండ్ వెరీ వెరీ ఈజీ టు మెయింటైన్, ఈజీ టు అసెంబుల్. ఓన్లీ 899. అండ్ ఇంతకుముందు నేను వైట్వి చూపించాను ఇట్లాంటివి, ఇందులో బ్లూ కూడా వచ్చింది. ఈ కలర్ చాలా ప్రిట్టీగా ఉంది, అందుకే చూపిస్తున్నా. అంటే వైట్ ఫర్నిచర్ తీసుకొని దాంట్లో ఇట్లాంటి కలర్ ఉన్నాయి పెడితే బాగుంటుంది కదా. 399 ఓన్లీ బాక్స్ అండి, 100 రూపీస్ మళ్ళీ లిడ్. మీ అందరికీ తెలుసు కదా, ఐకియాలో మూత అంటే చాలా వాల్యుబుల్, దానికి కూడా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే మూత లేకుండా కూడా తీసుకోవచ్చు, మీకు ఏమన్నా ఓపెన్గా పెట్టుకునేవి ఉంటే. అండ్ ఇది చూడండి, మినిమలిస్టిక్
ఏదైనా డ్రావర్ కానీ బెడ్ సైడ్ టేబుల్ కానీ తక్కువలో కావాలనుకోండి ఇది 3000. ఇది ఏంటంటే పైనంతా మెటల్ అనమాట. డ్రావర్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఫ్యాబ్రిక్ టైప్వి. సో రెంటల్ హోమ్స్లోకి వాటికి బాగానే ఉంటుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ 149. ఇవి డ్రావర్ ఇన్సర్ట్ అనమాట. ఇది నా బెడ్ సైడ్ టేబుల్లో ఉంటుందండి. చాలా ఈజీగా మనం దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మెడిసిన్స్ ఏమైనా పెట్టుకోవడానికి లేదా ఏవైనా బెడ్ సైడ్ టేబుల్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. ఇవైతే నేను 5 years బ్యాక్ ఎప్పుడో ఐకియా వచ్చినప్పుడు కొన్నాను. ఇది వచ్చేసి న్యూ జార్ అండి, 699. ఇది మొత్తం గ్లాస్ది, పైన వచ్చేసి వుడెన్ లిడ్ వచ్చిందనమాట. టైట్గానే ఉంది, ఏవైనా స్నాక్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. జనరల్గా చాలామంది ఫ్రిడ్జ్లోకి కూడా ఇలాంటివి వాడుతుంటారు, కానీ నేను చాలా పగలగొట్టాను ఇట్లాంటివి, అందుకే నేను ఫ్రిడ్జ్లోకి తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడు చూపిలే నేను. 129 సారీ, నేను స్క్రీన్ మీద రాంగ్ చేశాను. సో 129 దీని ప్రైస్. ఇదేంటంటే ట్యాగ్స్ అండి. ఏదైనా మనం ఫుడ్ పెట్టామనుకోండి లేబుల్స్ అతికించకుండా ట్యాగ్స్ పెట్టేసి దాని మీద మనం పెన్తో రాసుకోవచ్చు. మ్యాంగో పికిలనో లేదంటే ఇది ఏ పౌడర్ లేదా ఇది సమ్ ఏవైనా పిండిలు అవి స్టోర్ చేసినప్పుడు తెలుసుకోవడం కోసం అవి రాసుకోవచ్చు అనమాట. లేబుల్స్ కాకుండా మనం రాసుకునేవి. ఇంకోటి ఈ షెల్ఫ్ అండి, కొత్తగా వచ్చింది ఇది కూడా 399 వుడెన్ షెల్ఫ్. ఇట్ లుక్ సో ప్రిటీ. అండ్ దీని మీద ఇట్లా వైట్ జార్స్ 2 పెడితే ఎంత క్యూట్గా ఉంది కదా అసలు. ఐకియా అవి ఫర్నిచర్ ఎవరు డిజైన్ చేస్తారో కానీ చాలా మినిమలిస్టిక్ ఉంటాయి అండ్ ఇట్లా ఫ్లాట్గా ఉన్నాయి. అసలు నేను ఫస్ట్ పైన అసెంబుల్ చేసింది చూడలేదు, ఓన్లీ కింద ఫ్లాట్వి చూసేసి ఇవేంటి అనుకున్న. తర్వాత పైకి చూస్తే అర్థమైంది అది షెల్ఫ్ అని. అండ్ ఇవి వచ్చేసి మనం వీటిల్లో మసాలాల్లో కానీ లేదా పప్పుల్లో వాటిల్లో ఇట్లా వేసుకోవడం కోసం స్కూప్స్, వీటిని ఏమంటారా అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. స్కూప్స్ స్టెయిన్లెస్ స్టీల్వి. అండ్ ఇవి కూడా న్యూ ప్రోడక్ట్స్ అండి. ఇవి సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాం కదా, మిల్స్ అనమాట, పెప్పర్ మిల్. ఇది 2 కలిపి 899 అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇవి చూసి సెట్ లాగా ఉన్నాయి, డిఫరెంట్ కాదు, నాకు సెట్ లాగా అనిపించింది. సో 2 కలిపి 899 అనుకుంటున్నాను నేను. ఒకటి సాల్ట్ అండ్ ఇంకొకటి పెప్పర్ అనేసి. ఇలాంటివి అయితే చాలా ఉంటాయి. ఇది ఒకటి న్యూ అరైవల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఎప్పుడో ఐకియాలో తీసుకున్నాను దోశలు వేసుకోవడానికి, 999. అండ్ దీని క్వాలిటీ ఎంత బాగుంది తెలుసా, అసలు దీని మీద కోటింగే పోవట్లేదు. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి వాడుతున్నాను, ఆల్మోస్ట్ 6 months నుంచి చాలా రెగ్యులర్గా వాడుతున్నాను. అస్సలు కోటింగ్ పోవట్లేదు, అతుక్కోవట్లేదు ఏ వేసినా కానీ. ఇట్స్ రియలీ గుడ్, క్వాలిటీ చాలా బాగుంది. బట్ నేను తక్కువకే తీసుకున్నట్లున్నాను. అండ్ ఇవి న్యూ అరైవల్స్ అండి. దీని ప్రైస్ నేను సరిగ్గా చూడలేదు, మేబీ 199 299 ఉండొచ్చు ఒక్కొక్కటి. ఇవి పాట్ హోల్డర్స్ అండ్ కోస్టర్స్ లాగా కూడా వాడుకోవచ్చు. నేను పాట్ హోల్డర్స్ ఐకియాలో ఎప్పుడో కొన్నాను, మా కిచెన్లో గ్రీన్ కలర్ అనేసి గ్రీన్వి కొనుక్కొని వచ్చాను. అవి ఇప్పటికి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇవి బాగుంటాయి అన్నమాట, ఫ్యాబ్రిక్వి కదా ఇంకా, సో మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ మీద అడిషనల్ 20% ఆఫ్ ఉందండి. కిచెన్ టవల్స్ కూడా చాలా వచ్చాయి. మా ఇంట్లో బోల్డ్ అన్ని కిచెన్ టవల్స్ ఉన్నాయి, కానీ నేను కొన్న టైంలో అన్నీ వైటే ఉండే అనమాట. ఇప్పుడు మంచిగా డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయి, సో మరకలు కూడా పడకుండా ఉంటాయి. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్యాబ్రిక్స్ ప్లాన్ చేసుకోండి. అడిషనల్ 20% ఆఫ్ ఉంది. ఆ ఆఫ్ ఎప్పుడు ఎండ్ అవుద్దా అనేది మనకు తెలియదు. అండ్ ఈ ఫ్లాస్క్ ఉంది కదా, ఇంతకుముందు 399 ఉండేదండి, చూస్తూనే 499 అయిపోయింది. నాకు అదే అనిపించింది, వాళ్ళ చాలా ప్రోడక్ట్స్ నేను చూసి నేను కొన్నాను అండ్ ఇప్పుడు ఎంత ఎక్కువ అయిపోయాయి అనేసి అనిపించింది అనమాట. ఇది లోపల స్టెయిన్లెస్ స్టీల్, సో సింపుల్గా ఇట్లా తిప్పుకుంటే చూడండి. ఇది కూడా చాలా ఫేమస్ ప్రోడక్టే అనమాట ఐకియాలో. అండ్ కొత్తగా వచ్చిన ఏంటి అంటే స్టీల్ ఫ్లాస్క్లు, ఇవి కూడా బాగున్నాయి. అండ్ వీటి ప్రైసింగ్ వచ్చేసి 1200 1000 అట్లా ఉంది. బయట కూడా అదే ప్రైస్ ఉంది, సో ఇదేమి ఓవర్ ప్రైసింగ్ ఏమీ అనిపించలేదు నాకు. ఇవి బయట కూడా అట్లే ఉన్నాయి అండ్ బాగున్నాయి. చిన్నది కూడా ఉంది ఒకటి. ఇంట్లో కంపల్సరీ ఒక ఫ్లాస్క్ ఉండాలండి, డెఫినెట్గా మనకి యూజ్ అవుద్ది అనమాట. సో ఇవి న్యూగా వచ్చాయి, అందుకే చూపిస్తున్నా. ఇంతకు ముందుది ఓల్డ్దే, ఇవి న్యూగా వచ్చాయి. అండ్ కప్స్ అయితే చాలా కొత్త రకాలు వచ్చాయి తెలుసా. అండ్ ఇది వచ్చేసి 89 రూపీస్. స్టార్టింగ్లో ఎప్పుడో నేను చూపించాను. ఇదేంటంటే మనం గ్రీన్ టీలో కొంతమంది ఓన్లీ లీవ్స్ వేసి పెట్టుకుంటూ ఉంటారు, టీ బ్యాగ్స్ కాకుండా, అట్లాంటి వాటికి పనికొస్తుంది. లేదంటే మనం గ్రీన్ టీని
మన మగ్గులో క్యారీ చేయాలి అనుకున్నా కానీ ఏవైనా హర్బ్స్ యాడ్ చేసుకోవడానికి సూట్ అవుతుంది. ఇది వచ్చేసి వైన్ బాటిల్స్ లాంటివి స్టోర్ చేసుకోవడానికండి. బాగుంది, నీట్గా అట్లా పెట్టుకోవచ్చు, డెకోర్ లాగా కూడా ఉంటుంది. దీని ప్రైస్ ఎంతో నేను చూడలేదు, మేబీ 799 అట్లా ఉండొచ్చేమో అని అనుకుంటున్నా, గెస్ అనమాట. యాక్చువల్ ప్రైస్ ఎంత అనేది నేను చూడలేదు. నేనేంటంటే పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి కస్టమర్స్, నేను వాళ్ళని మోస్ట్లీ కెమెరాలో కవర్ చేయను, అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, అందువల్ల నేను ఒక్కోసారి ప్రైసెస్ తీయలేకపోయాను. సో ఇది నేను కొనుక్కున్నానండి 99 రూపీస్కే. మింట్ ప్లాంట్ ఆర్టిఫిషియల్ది, చాలా చాలా బాగుంది. పర్ఫెక్ట్ లీవ్స్ ఉన్నాయన్నమాట. సో నాకు కావాలనిపించింది కిచెన్లో పెట్టుకోవడానికి, అందుకే తీసుకున్నాను. అండ్ ఇది న్యూ అరైవల్ అండి. ఈ బౌల్స్ చూడండి అసలు ఎంత క్లాసీగా ఉన్నాయో. 599కి 3 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్రీన్ చూడండి, చాలా చాలా చూస్తారు మీరు ఐకియాకి వెళ్ళారంటే. ఈసారి ఈ గ్రీన్ అనేది బాగా ఎక్కువ పెట్టారనమాట. దీన్ని ఆలివ్ గ్రీన్, వైట్ అయితే ఎలాగో ఉంటుంది, పేస్టల్స్ ఎలాగో ఉంటాయి. ఈ గ్రీన్ అనేది నేను కొత్తగా చూస్తున్నాను అనమాట. అండ్ బ్లూ కూడా అడిషనల్గా ఉంది. అండ్ ఈ 3 బౌల్స్ వచ్చేసి 499. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి ఎందుకో ఎంత మినిమలిస్టిక్గా ఉందాము అనుకున్నా టెంప్టింగ్ పాయింట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి వస్తుంది. నేను ఎంత మినిమలిస్టిక్గా ఉందాం అనుకుంటాను, నా దగ్గరకు వచ్చేసరికి ఆలోచిస్తాను ఇది అవసరమా కాదా అని. డ్రెస్సెస్ అయినా ఏదన్నా బయటికి వెళ్ళి కొనాలి అన్నా 10 సార్లు ఆలోచిస్తాను. కానీ కిచెన్ ఐటమ్స్ చూస్తే మాత్రం పడిపోతా అనమాట. ఇది వచ్చేసి లింట్ రిమూవర్. ఇంతకుముందు మనం పేపర్ది చూసాం కదా, దాంతో ఇలా తుడిచేసి అండ్ మనం ఆ పేపర్ని తీసి పడేస్తాం. లింట్ రోలర్ చూసాం మనం. ఇది లింట్ రిమూవల్. ఇది బెస్ట్ అనిపించింది నాకు. 199. బ్లాక్ ప్యాంట్స్ మీద థ్రెడ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా, అలా దాన్ని తుడవడానికి అనమాట. ఇది అంటే సింపుల్గా చెప్తున్నా ఎవరికైతే తెలీదో. సో దట్ అదైతే షీట్స్ అయిపోతూ ఉంటాయి. ఇది బెస్ట్ అనమాట. నేను చెప్పాను కదా టెక్స్టైల్స్ మీద 20% ఆఫ్ ఉందని, ఫ్లాట్ 20% ఆఫ్. సో టెక్స్టైల్స్ వచ్చేసి మీరు ఇంకా ఏదైనా సరే ఫ్యాబ్రిక్కి సంబంధించింది, కర్టన్స్ అవ్వచ్చు లేదా టవల్స్ అవ్వచ్చు, అట్లాంటి వాటి మీద అనమాట. అయితే నిన్న ఒక కామెంట్ వచ్చింది, బెడ్షీట్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఏమైనా ఉందా అనేసి. స్పెషల్గా డిస్కౌంట్ ఏం లేదు, చాలా తక్కువకు ఉన్నాయి అన్నట్లు ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నాయి బెడ్షీట్స్ ప్రైసెస్ వచ్చేసి. అండ్ కర్టన్స్ ఇవన్నీ అనమాట. బెడ్షీట్స్ మీద 20% ఆఫ్ అయితే ఉంది, కానీ డ్రాస్టిక్ ఇదైతే లేదనమాట. సో ఒక్కోసారి మనకి చాలా తక్కువకి వస్తాయి, అట్లా ఏం లేదు. సో నార్మల్గా 10% ఉండేది, ఇప్పుడు 20% ఉంది. ఇప్పుడు ఐకియాలో బెడ్షీట్స్ ఎలా ఉంటాయంటే కింగ్ సైజ్వి ఫిట్టెడ్వి తీసుకుంటే 1400 వరకు ఉంటాయండి. సో ఇంకా ఆ లెక్కనే చూసుకోండి. సింగిల్ వచ్చేసి మీకు ఎంత ఉంటాయంటే 699, 749 అలా ఉంటాయి సింగిల్ కాట్కి. ఇంకొచ్చేసి ఇప్పుడు చాలా బ్రైట్ కలర్స్ కూడా వచ్చాయండి. ఇవి డువే కవర్స్ అనమాట. ఇంతకుముందు డువే కవర్స్లో చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు అసలు ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి అంటే చాలా చాలా ఆప్షన్స్ వచ్చాయి. చూడండి కలర్స్ ఇవన్నీ చూడండి. ఐకియా ఇప్పుడు చాలా బ్రైట్గా ఉంది, ఎందుకంటే సమ్మర్ కదా, సో అన్ని బ్రైట్ కలర్స్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లోకి ఈ బాత్ మ్యాట్స్ తీసుకున్నా నేను. ఇంతకుముందు 749కి తీసుకున్నా, ఇవి వచ్చేసి ఇప్పుడు 599కే ఉంది. సో ఇవి ప్రైసెస్ తగ్గించారనమాట దీని మీద. ఇట్స్ రియలీ గుడ్, బాగున్నాయి. మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఇప్పుడు తీసుకోండి. ఇవి మీకు బోల్డ్ అన్ని కలర్స్లో ఉంటాయి. మా ఇంట్లో అయితే బ్లూ అండ్ గ్రీన్ ఈ 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ కార్పెట్స్ మీద కూడా 20% ఆఫ్ ఉంది. కలెక్షన్ కూడా బాగానే ఉంది. అయితే కార్పెట్స్ మీరు ఫస్ట్ సర్క్యులర్ హబ్లో చూడండి, అక్కడ కూడా బాగానే ఉంటాయి. అండ్ దెన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మెంబర్షిప్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మెంబర్షిప్ అంటే పే చేయాలనుకుంటున్నారు. ఏమీ అవసరం లేదు. ఈవెన్ మీరు ఏం తీసుకున్నా కానీ దాని మీద ఎంతో అంత డిస్కౌంట్ వస్తుంది మెంబర్షిప్ తీసుకుంటే. సో తప్పకుండా తీసుకోండి. ఇంకా ఈ ఆర్గనైజర్స్ చూడండి, ఆర్గనైజర్స్కి అయితే మనీ పెట్టమనే చెప్తాను నేను ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇవి పాడవవు, ఇల్లు కూడా నీట్గా పుట్టుగెదర్గా ఉంటుంది, మనకు కూడా వస్తువులు దొరుకుతాయి, పెట్టి చోట ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా ఆర్గనైజర్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదా, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పిల్లల స్టడీ టేబుల్ని కూడా ఆర్గనైజ్ చేయడానికి ఇవి బాగుంటాయి. తక్కువ కాస్టే ఉంటుంది, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట. బట్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఇంకా వార్డ్రోబ్ ఆర్గనైజర్స్ కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో నాకు ఏమనిపిస్తుందంటే
వుడ్ వర్క్ చేయించుకునే బదులు ఐకియాలో మంచిగా వార్డ్రోబ్స్ కొనుక్కొని ఈ ఆర్గనైజర్స్ పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అసలు ఇది చూడండి, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. షేర్వానీస్ కానీ అంటే జనరల్గా వాటికి వస్తాయి కవర్స్, కానీ రాకపోతే మాత్రం ఇక్కడ అవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. నాకైతే నవ్వొచ్చింది. ఇది నార్మల్గా మన ఇంట్లో బియ్యం బస్తాలకు వస్తుంది కదా ఆ మెటీరియల్తో వాళ్ళ తయారు చేస్తే. అండ్ ఇది వచ్చేసి స్కార్ఫ్స్ అట్లాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి 299. సో ఇంకా ఈసారి అయితే నాకు అంత డ్రాస్టిక్ సేల్ అని ఏమనిపించలేదండి. మోస్ట్లీ నేను న్యూ ఐటమ్స్ మాత్రమే కవర్ చేశాను ఇవాళ వీడియోలో కూడా. ఓల్డ్వి కూడా నేను మళ్ళీ రిపీటెడ్గా చూపించదలుచుకోవట్లేదు. ఎవ్రీ మంత్ నేను వీడియోస్ చేస్తాను కాబట్టి ఇంకా అవే నేను చూపించాను. ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, ఇట్స్ సో క్లాసీ. చాలా నచ్చింది నాకు. ఇది సేల్ కాదు, బట్ నాకు చాలా నచ్చింది, న్యూ థింగ్స్ అనమాట. అండ్ అలానే సమ్మర్ అనగానే వెస్ట్రన్ కంట్రీస్లో మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈవెన్ వాళ్ళు నెయిల్ పాలిష్లు కూడా కలర్స్ మారిపోతాయి. నార్మల్ టైంలో అంతా పేస్టల్ షేడ్స్ వేసుకొని ఫ్రెంచ్ నెయిల్స్ చేయించుకుంటూ ఉంటారు. సమ్మర్ రాగానే ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అలాంటి నెయిల్ పాలిష్లు వేసుకుంటారు అనమాట. ఎవ్రీథింగ్ బ్రైట్గా ఉంటుంది. సో అలానే సేమ్ ఇంకా హోమ్ డెకోర్ కానీ ఇట్లా ఫ్లవర్ వాజులు కానీ అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో ఎక్కువ స్టాక్ అవైలబుల్ ఉంటుంది అనమాట. గ్రీన్స్ అండ్ ఎల్లోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటిలో చూడండి అసలు సన్ఫ్లవర్ పెడితే ఎంత బాగా కనిపిస్తుందో. సో హోమ్ డెకోర్ కావాలి అంటే మనం ఒకేసారి వెళ్ళి టక్కా కొనుక్కునేలాగా ఉండదు. మనం ఒక హౌస్ని హోమ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ ఇయర్స్. స్లోగా ఒక్కొక్క కార్నర్ని బ్యూటిఫై చేసుకుంటూ పోవాలి. వీ కాంట్ స్పెండ్ సో మచ్ ఎట్ ఏ టైం. సో అట్లా స్లోగా చేస్తేనే ఒక మంచి మజా కూడా ఉంటుంది. సో మన పర్సనల్ వ్లాగ్స్ కోసం షకీరా మొహమ్మద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టాప్ కామెంట్లో లింక్ ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.